ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హరే అందరూ డిన్నర్ టైంకి వచ్చేసారు. సరే సార్, మనమే లేటు. రండి కానీ చేద్దాం. ఓకే శంకర్, అక్కడ కూర్చో. ఓకే సార్. ఏంటి అందరూ సైలెంట్ గా ఉన్నారు? ఎవరు ఏమీ వడ్డించుకోలేదు. పైగా ఏమైంది? ఏమైందో మీకు తెలీదా? ఫ్యాక్టరీ ప్రాబ్లం గురించా? అది క్లోజ్ చేసాం. సో ప్రాబ్లం సాల్వ్. ఇంకేంటి? ఫ్యాక్టరీని క్లోజ్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టు కాదు కదా శంకర్ గారు. శంకర్ గారు, మిమ్మల్ని క్వశ్చన్ చేయడం నాకు ఇష్టం లేదు, కానీ ఎప్పుడూ ఏ ప్రశ్న దగ్గర ఆగిపోకూడదని మా నాన్నగారు చెప్పేవారు. అందుకే మీ నిర్ణయానికి కారణం తెలుసుకోవాలని అడుగుతున్నాను. చెప్పండి శంకర్ గారు, ఫ్యాక్టరీ ఎందుకు క్లోజ్ చేయించారు? అన్నయ్య, నీ మనసులో ఏముందో చెప్పు. నిన్నెవరూ తప్పుగా అనుకోకూడదు. వర్ధన్ ఫ్యామిలీ నీకు చాలా వాల్యూ ఇస్తుంది. నిన్ను చైర్మన్ పొజిషన్లో కూడా ఉంచారు. ఆ స్థానాన్ని మిస్యూజ్ చేసావని ఎవరు అనుకోకూడదు కదనయ్య. శంకర్ గారు, మిమ్మల్ని చాలా రోజులుగా చూస్తున్నాము. మీరేం చేసినా ప్రాపర్ రీజన్ ఉంటుంది. ఆ రీజన్ ఏంటో చెప్పండి. మీరు ఫ్యాక్టరీని క్లోజ్ చేశారు అంటే ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కాదు, ఇంకేదో రీజన్ ఉందనిపిస్తుంది. ఏంటి శంకర్ గారు, చెప్పండి. ఏంటి మీ స్ట్రాటజీ? చెప్పాల్సింది నేను కాదు, మాయ. మాయ మాయ గాడ్ నా పేరు చెప్తున్నాడేంటి? స్లీం ప్లాన్ చేశాడు. మాయా. మీరందరూ ఈ డెసిషన్ నాదనుకుంటున్నారు, కానీ అది నిజం కాదు. నిజానికి నాకు ఈ ఐడియా ఇచ్చింది మాయానే. మాయా ఫ్యాక్టరీని ఎందుకు క్లోజ్ చేయమంది? ఎందుకంటే ఫ్యాక్టరీలో వర్కర్స్ మధ్య గొడవ రావడానికి కారణం రాకేషే కాబట్టి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.